నాన్నగారు నాకేం తెలియదు బాబు. బజార్ పని చూసుకుని వెంటనే తిరిగి రమ్మని అమ్మాయి గారు చెప్పారు. చంద్ర, నన్నేం అడగండి, అమ్మాయి గారిని అడగండి. అయ్యా 5 నిమిషాల్లో వంట అయిపో, లేకపోతే అమ్మాయి గారు ఊరుకోరు. అందుకని వంట అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. వస్తా. ఏమైంది వీళ్ళకి? ఏమైందంటే ఏమైందో తెలియదు కానీ మొత్తానికి ఏదో అయ్యింది. ఏడ్చావులే, అసలు ఇంతకీ అమ్మాయి గారు ఎవరు? నాకు మటుకు ఏం తెలుసండి, నేను ఇప్పుడేగా మీతో వస్తున్నాను. మళ్ళీ ఇదొకటి. ఏమిటండి ఇంత ఆలస్యం? మధ్యలో కారు ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా? ఏమైతేనే మొత్తానికి వచ్చి చేరిపోయారు. వెళ్ళి స్నానం చేసి బట్ట మార్చుకోండి. అన్నట్టు మన బెడ్రూమ్ పైకి మార్చేశాను. గోవిందమ్మా, గోవిందమ్మా, అమ్మా, ఆ నాయనకి ఏం కావాలో చెప్పాను. చిన్నబాబు గారు కారం ఎక్కువ తింటారు కదా, అందుకని దగ్గరుండి నువ్వు గుర్తు చేయి. ఏమిటండి అలా నిలబడిపోయారు? వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకోండి. అందరం కలిసి భోంచేద్దాం. వెళ్ళండి వెళ్ళండి. మీ గదిలో టీపా మీద ఉంది మావయ్య. మావయ్య, మీ అబ్బాయి గారు తెలుస్తారా? ఏం బాబు, ఎంతసేపు అయింది వచ్చి? ఓ, వసంత్ కూడా వచ్చాడా? ప్రయాణం బాగా సాగిందా? అన్నట్టు మావయ్య, ఈరోజు మీరు నరసింహం వెళ్ళట్లేదు. ఏమా? అందరం కలిసి భోంచేద్దామని. ఓహో, మావాడు వచ్చాడనా? అలా నిలబడిపోయారేంటి? వెళ్ళండి. అరే, మళ్ళీ అటు వెళ్తారు. మన గది పైకి మార్చని నేను చెప్పారా? వెళ్ళండి, వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వండి. వెళ్ళండి. ఆగండి అమ్మా, మీరెక్కడికి? బాబుతో పాటు నేను వద్దంటే మానేస్తాను. మీతో కొంచెం పని ఉంది, ఇలా రండి. ఏమిటమ్మా? ఇవి పుచ్చుకోండి. ఏమిటిది? తాంబూలం. తాంబూలమా? తాంబూలమా ఏమిటి? తాంబూలమే. ఏ తేలిపిల్ల అన్నట్టు మోపెడతారేమిటి? చూడండి, ఎవరినైనా ఉద్యోగం నుంచి తీసేసేటప్పుడు గౌరవంగా ఘనంగా తాంబూలం ఇచ్చి పంపించడం మా ఆచారం. పోయే వాళ్ళు పుచ్చుకుని వెళ్ళడం మర్యాద. ఏది మీ మర్యాద నిలబెట్టేసుకోండి. ఏమిటమ్మా ఈ అన్యాయం? నన్ను ఉద్యోగం నుంచి తీసేయడం ఏమిటి? నాకు ఈ తాంబూలం వద్దమ్మా. చూడండి, మర్యాదగా ఇవి తీసుకెళ్తే సరే సరే, లేదా ఈ తవలపాకులు నేను నవలేసి ఈ డబ్బు నేను కొంగును ముడేసుకుని ఈ పట్టుపంచి తీసుకెళ్లి మా ఆయనకి కట్టపెట్టేస్తాను. కాదమ్మా, ఒక్క మాట వినండి. మీరు వారితో కొంచెం మాట్లాడి. పేరు వారిప్పుడు రారు. ఈ ఇంటికి వచ్చాక వారి పద్ధతే వేరు. ఏది పుచ్చేసుకోండి పుచ్చేసుకోండి పుచ్చేసుకోండి. కాదమ్మా, బుద్ధి గడ్డి తిని వ్యధోపనలు చేశానమ్మా. ఇక ఈ జన్మలో ఇటువంటి పనులు చేయను. ఇదిగో, మళ్ళీ ఇలాంటి వెధవ వేషాలు వేశారని తెలిస్తే ఈ తాంబూలం సిద్ధం చేయండి. అది ఏమిటండి, పొద్దు నుంచి భోజనం కూడా చేయలేదు. మరి ఏం తీసుకోకపోతే మీరు కొంచెం పడిపోతారండి. కలిసి పాలన తీసుకోండి. ఏమిటి నాటకం? అసలు ఎవరు? తాళి కడితే ఏమవుతాను? మీ భార్యని అవుతాను. మీ భార్యనైతే ఏమవుతాను? ఈ ఇంటి కోళ్ళు అవుతాను. నేను నమ్మించడానికి కట్టిన తాడు మొక్కను తాడిపట్టనుకుని కాలక్షేపానికి ఒక రాత్రి నీతో గడిపినందుకు శాశ్వతంగా నా పక్క స్థానం సంపాదించాలనుకుంటున్నావా? సరాసరి మా ఇంటికే వచ్చి మా నాన్నగారికి మాయ మాటలు చెప్పి మా ఇంటి మీద నా మీద పెత్తనం చలాయించాలనుకుంటున్నావా? అది కాదండి, దయచేసి నేను చెప్పేది వినండి. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నేనేం వినక్కర్లేదు. నీకెంత కావాలో చెప్పు, నీ మొహాలు మారేస్తా. మర్యాదగా నా గది నుంచి ఇంటి నుంచి నా బ్రతుకు నుంచి ఇదిగో ఎంటి చెప్పు. నువ్వు నాతో ఒక రాత్రి గడిపేందుకు, మా ఇంటికి వచ్చి గొప్పగా నాటకం ఆడినందుకు నీకెంత కావాలో అంత రాత్రం. చూడండి, మీరు నాకు తాళి కట్టడం నాటకం కావచ్చు, కానీ నేను తాళి కట్టించుకుని మాత్రం నాటకం కాదు. నాకు కావాల్సింది మీ ఆస్తి ఐశ్వర్యం కానే కాదు, మీ మనసులో స్థానం. అదే లేనప్పుడు నేను ఇక్కడ ఉండడం అనవసరం. వస్తాను. ఏమిటమ్మా, ఏమిటి పెట్టుబడికి పోయిలేరు? ఆయన నన్ను ఇష్టపడటం లేదు మావయ్య, నేను వెళ్ళిపోతున్నాను. ఏమిటి, వెళ్ళిపోతున్నావా? ఆయన నిన్ను ఇష్టపడలేదు. నాకు తెలియక అడుగుతాను, నిన్ను వెళ్ళిపోవడానికి వాడేవాడు, వెళ్ళిపోవడానికి నువ్వెవరు?
అమ్మాయిని వెళ్ళిపోమన్నావట ఏం చేసిందని? నన్ను మోసం చేసింది. మోసం చేసిందా? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించానని చెబితే ఆ మాట నమ్మి ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమించింది. ఇది మోసమా? నువ్వు దేవుడి గుడిలో అమ్మాయి మెడలో తాళి కట్టావు. తాళి కట్టించుకోవడం మోసమా? నువ్వు తాళి కట్టావు కాబట్టి ఈ ఇంటి కోరవై. ఇది మోసమా? ఏదిరా మోసం? డాడీ, తాళి కట్టినంత మాత్రాన ఆమె నా భార్య కాదు. ఓహో, భారీగా అంగీకరించే ఉద్దేశం లేకపోయినా తాళి కట్టావన్నమాట. ఏ ఎందుకురా? అవసరం తీరిపోయిన తర్వాత తని తగలేద్దామనా? డాడీ, ఈ అమ్మాయి మాయ మాటలు నమ్మి నన్ను అపార్థం చేసుకోకండి. అసలు నేనెవరో ఏమిటో తెలుసుకోకుండా నా చేత తాళెందుకు కట్టించుకుంది? మన ఆస్తి కోసం, మన డబ్బు కోసం. దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ అమ్మాయి ఎటువంటిదో. ఏం ఖుషికోరా? నీ ఆస్తిపాస్తుల కోసం నేను పెళ్లి చేసుకోవాలంటావా? పైగా ఆ అమ్మాయి ఎలాంటిదో అంటావా? అటన్నా రే, ఇప్పుడు డిసైడ్ చెప్తాను. ఆ అమ్మాయి ఎవరో కాదు, స్వయంగా నా మేనకోడలు. డాడీ, అసలు నేను దారిలో పెట్టడానికని ఈ అమ్మాయిని నీ దగ్గరికి పంపించింది నేనేరా? నువ్వు సొంత బావో గనక, నీ మీద ఈ అమ్మాయికి హక్కు ఉంది గనక మెడలో తాడి కట్టించుకుంది. ఊరే, ఇలాంటి అమ్మాయి నీకు భారీగా దొరకడం నీ అదృష్టంరా. అందుకని పిచ్చి పిచ్చి వేషాలు వేయక బుద్ధిగా వస్తు. ఇంకేమిటమ్మా వాడి మొహం అలా చూస్తావు? వెళ్ళి వెళ్ళి పెట్టుబడి తయారై అంత పిల్ల వేషాలు. విన్నారుగా మామయ్య గారు చెప్పింది. గొప్ప ముందే చెప్పొచ్చుగా మరదలోని. మామయ్య గారు చెప్పదన్నారు బావా. అయితే నువ్వు చెప్పకూడదు. కంగ్రాట్స్. బావా మరదలు ఇద్దరు ముచ్చటగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. గుప్ చెప్పంటూ ఇక నేను చేసేది ఉంది కనుక అందుకని ఈ ఆనందం అందరూ పంచుకోవడానికి మిమ్మల్ని అందరూ పిలిచాను, రిసెప్షన్ ఏర్పాటు చేశాం అంతే. ఏమో వాడు ఏ కారణం చెప్పినా నాకు మాత్రం ఒక సందేహం వస్తుంది. పెళ్ళంటే ఖర్చు ఎక్కువ, లాభం తక్కువ. రిసెప్షన్ అంటే ఖర్చు తక్కువ, బహుమతుల రూపంలో లాభం ఎక్కువ. అందుకనే మా యారా బహుమతుల కోసం ఈ రిసెప్షన్ ఏర్పాటు చేశానంటావా? అంతేగా. సరే, అయితే నువ్వు తీసుకొచ్చిన బహుమతి ఎవడు తీరా. నువ్వు ఇలా అంటావని తెలిసే కొత్త దంపతులు సరదాగా హనీమూన్ గడపడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ముందే చేశాను. ఇవిగో ఫ్లైట్ టికెట్. అపరమావగారివి కదా, అందుకని అల్లుడికి కావాల్సిన ఏర్పాటు ముందే చేసేవాళ్ళమాట. గోపి, ఇవిగా టికెట్లు. అమ్మ సుజాత, మామని కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. అసలే గోపాలకృష్ణ. శాంత, చూశావుగా బంగారం లాంటి కోడలు వచ్చింది. మళ్ళీ ఇన్నాళ్లకు మన ఇల్లు కళకళలాడుతుంది. వాళ్ళిద్దరినీ నిండుగా 100 ఏళ్లు జీవించమని ఆశీర్వదిస్తావు కదా. అబ్బో, ఫ్లైట్ టైం అయిపోయింది. విమానాలు మన కోసం ఆగో. నన్ను ఇచ్చేమంటారు రెడీ గారు. ఏమ్మా ఆమె గారు అలంకారం ఇంకా పూర్తి కాలేదా? అలంకారాలు పూర్తి అయ్యాయి బాబు, ఇంకా అప్పగింతలే పూర్తి కాలేదు. చూడమ్మా, అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. సెలవు తీసుకున్నావా? తీసుకున్నాను మామయ్య. సాయంకాలం పూట బయటకు అలాగే. మీరు హారీస్ తీసుకోవడం మర్చిపోకండి. అలాగే. రోజు తొందరగా పడుకోండి. అలాగే. ఇదిగో ఇదిగో ప్రతి రాత్రి నాకు ఫోన్ చేయాలి అంతే. అలాగే. ఎంతసేపు? టైం అయినట్టుంది, బయలుదేరమ్మా. వస్తారు మామయ్య. ఏమిటా తొందర? మామయ్య గారు ఏమనుకుంటారు? ఎవరుకుంటారు? రా. డాక్టర్, ఈ అమ్మాయిని సేవా సదనం వాళ్ళు మీ దగ్గరికి పంపించారు. కూర్చోమ్మా. ఏమ్మా నీ పేరు? నా పేరు రాధ. నాకు నా అన్న వాళ్ళెవ్వరూ లేరు. నా అనుకున్న వాళ్ళు కూడా నాకు దూరంగా వెళ్ళిపోయారు. డాక్టర్ గారు, నేను మీ గురించి, మీ మంచితనం గురించి చాలా విన్నాను. ఎన్నో చీకటి బ్రతుకులకి వెలుగునిచ్చారని తెలుసుకున్నాను. అందుకే తప్పకుండా మీరు నాకు సాయం చేస్తారని, చూపు తెప్పిస్తారని ఆశతో వచ్చాను. తప్పకుండానమ్మా. డాక్టర్గా నా వృత్తికి, వ్యక్తిగా నా మనసుకి న్యాయం చేయడానికే నా ప్రయత్నం అంతా. ఇంతకు నీకు చూపెలా పోయిందమ్మా? నన్ను మోసం చేసి నా కలలన్నింటిని నాశనం చేసిన మనిషిని పట్టుకోవాలనే ప్రయత్నంలో యాక్సిడెంట్ అయి చూపును పోగొట్టుకున్నాను డాక్టర్ గారు. మోసం జరిగిందా? ఏమిటమ్మా నువ్వు చెప్పేది? అవును డాక్టర్ గారు. ప్రశాంతమైన నా జీవితంలోకి ప్రేమిస్తున్నానంటూ ఒక అతను వచ్చాడు. అనాథనైన నాకు ఆశలు కల్పించాడు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. దేవుని ఎదుట నా చేతిలో చేయి వేసి ప్రమాణం కూడా చేశాడు. ఆ తర్వాత
త్వరలోనే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. తన అవసరం తీర్చుకుని నా ఆశలు కూలదూసి వెళ్ళిపోతున్నాడని అప్పుడు అర్థం కాలేదు. అతని కోసం ఎంతకాలమో ఎదురు చూశాను. ఆఖరికి అర్థమైంది, అతను ప్రేమించింది నా శరీరాన్నే కాని నా హృదయాన్ని కాదని. అమాయకురాలవైన నిన్ను మోసం చేశాడన్నమాట దుర్మార్గుడు. డాక్టర్ గారు, నాకు చూపు కావాలని కోరుకునేది ఈ లోకాన్ని చూడాలని కాదు. ఆ దుర్మార్గుడు ఎక్కడున్నా వెతికి పట్టుకుని ఈ లోకానికి చూపించడానికి. నాకు నా బ్రతుక్కి చీకటి మిగిల్చిన ఆ మనిషిని పట్టుకోవాలి, 10 మంది ముందు నిలబెట్టాలి. నాకు అన్యాయం చేసింది అతనేనని నిరూపించాలి. నన్ను భార్యగా అతను ఒప్పుకునేటట్టు చేయాలి. అదే డాక్టర్ గారు నా కోరిక. అదే. గుడ్ రాధ, నీ అభిప్రాయాలు ఆశయాలు చాలా మంచివమ్మా. నీ ఆత్మవిశ్వాసాన్ని నేను మనసారా అభినందిస్తున్నాను. నీకు చూపు రావడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. డాక్టర్ గారు, పేదదాన్ని, మీకు నేనేమీ ఇచ్చుకోలేని దాన్ని. నాకంటూ మిగిలింది మా అమ్మ జ్ఞాపకంగా ఈ గొలుసు మాత్రమే. ఇది ఉంచండి. పాపమ్మా రాధ, నా గురించి విన్నానన్నావు, తెలుసుకున్నానన్నావు. ఇదేనమ్మా అర్థం చేసుకున్నది. నీకు చూపు తెప్పించడం డబ్బాసిచ్చి కాదమ్మా. చూపు రావడం మూలంగా ఒక ఆడపిల్ల బ్రతుకు ఒక దారిని పడుతుందంటే అంతకంటే ఫీజు ఏం కావాలమ్మా నాకు. డాక్టర్ గారు, మిమ్మల్ని చూడలేకపోతున్నా మీ రూపం నాకు కనిపిస్తుంది. నిండు మనసుతో మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఊరుకో అమ్మా, ఊరుకో. నర్స్, నీకేం అవసరం వచ్చినా మొహమాట పడకుండా నన్ను పిలువమ్మా. అలాగే. మోహన్, నిన్ను గుడ్డిగా ప్రేమించినందుకు నేను గుడ్డిదాన్నయ్యాను. నాకు కళ్ళొచ్చిన రోజున నువ్వెక్కడున్నా వెతికి పట్టుకుని నీ కళ్ళు తెరిపిస్తాను. అప్పుడే నా మనసుకు శాంతి.